రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 5 నెలలు కావస్తుంది. ఈ వ్యవధిలో సీఎం చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించారు. ఇదివరకే తొలి జాబితా విడుదల చేయగా ఇటీవల రెండవ జాబితా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం బీసీ నేతల్లో అసంతృప్తి మొదలయ్యింది. బీసీలకు న్యాయం చేయాలని మంగళవారం సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పదవులు జాబితాలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కోళ్ల అప్పలనాయుడుకు చోటు దక్కకపోవడంతో నియోజకవర్గ బీసీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం వారందరూ ఓ కళ్యాణ మండపంలో సమావేశమై తమ నాయకుడుకు సముచిత స్థానం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలు అందించారని, అటువంటి వారిని గుర్తించకపోవడం సరికాదని ఆ పార్టీ బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన రాజాంలో బీసీ వర్గాల వారికి నామినేటెడ్ పదవి దక్కకపోగా దళిత మహిళ అయిన కావలి గ్రీష్మాకే పదవి కట్టబెట్టారని ఆవేదన వెళ్లగక్కారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అప్పలనాయుడు తెదేపాలోనే ఉంటూ పార్టీకి సేవలు అందించారని, అటువంటి నాయకుడికి నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడం అన్యాయమని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నియామకంలో చంద్రబాబు పునరాలోచన చేయాలంటూ వారు కోరారు.